చాలామంది కొత్త హీరోలు వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలో నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరికింది. నిజంగా ప్రయత్నం వచ్చి అర్జున్ సారు, నాన్నగారు చేసిన ప్రయత్నమే. నాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ గారితో చేరి ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని ఒక ఆశతో నేను ఉన్నాను. ట్రాక్ మారి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ పందెం కూడా వచ్చిన తర్వాత తిరిగేలేదు. అంత మంచి ఆదరణ ఇచ్చినప్పుడు అంటే సిటీలో మాత్రం కాదు, పల్లెటూరులో ఎక్కడో ఏలూరు, భీమవరం దాటి ఎక్కడికెక్కడ వెళ్ళినా పందెం కూడా విషయాలు చేయడం గుర్తింపు ఉంది కదా. అది వాళ్ళు ఇచ్చిన ఒక గిఫ్ట్, అది వదలకూడదు కదా. సో డిసైడెడ్ టు గివ్ మై బెస్ట్ యాజ్ ఎన్ యాక్టర్. అందుకే ఆ ప్రయాణం అలా. సార్, అలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడో కొంచెం ఫెయిల్యూర్స్ చూస్తూ వచ్చారు, వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకున్నారు? నథింగ్ అండి, ఇట్స్ జస్ట్ దట్ అదే చెప్తున్నాను కదా, మనం రైటు, మనం చేసేది రైటు, వీళ్ళు ఎవరు చెప్పడానికి. కోపించుకుని ఉండేదిలో ప్రయోజనం లేదు. వాళ్ళు చెప్పింది నేర్చుకుని నెక్స్ట్ సిద్ధపడి నెక్స్ట్ దాంట్లో ఎలా అది మళ్ళీ అదే తప్పు చేయకుండా చేసేదే. నాట్ ఎ జోక్. 19 years, 20 years, 34 films ఒక హీరోని ఆదరిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ ఇంటి అబ్బాయిగా, వాళ్ళకి నచ్చిన నటుడుగా, నచ్చిన వ్యక్తిగా ఏదో ఒక విధంగా చూసిన వల్లే 19 yearsగా నేను ప్రయాణం చేస్తున్నాను. లేకపోతే నేను మాత్రం డబ్బులతో ప్రయాణం చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓపిక ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి ఓపిక ఉండదు. వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి ఇచ్చే రెస్పాన్స్ వల్లనే నాకు ఇన్ని డైరెక్టర్లు వచ్చి డిఫరెంట్ పాత్రలు ఇచ్చి. సో దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. లెగాలి వెళ్ళాలి అంతే. ఏనుగు కాదు, గుర్రంలాగా మరి లేచి వెళ్ళాలి అంతే. సార్, నేను విన్నది విశాల్ గారు ఏదనిపిస్తుంది డైరెక్ట్గా మాట్లాడేస్తారు, తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు. అంటే చాలామంది ఇండస్ట్రీలో ఏం మాట్లాడితే ఏమవుతుందో, తర్వాత బ్యాక్ సైడ్ ఏం మాట్లాడుకుంటారో, మనకి ఆపర్చునిటీస్ వస్తాయి లేవా, ఆడియన్స్ ఏమనుకుంటారు, వీళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, వాళ్ళ ఫ్యాన్స్. కానీ మీరు అంత ధైర్యం ఎందుకు చేస్తారు సార్? ప్రతిసారి ఎవ్రీ ఇన్స్టెంట్ మీద మీరు ఫోకస్ చేసి దాని మీద రియాక్ట్ అయ్యి. సార్, ధైర్యం వచ్చి వీళ్ళే ఇచ్చారు. ప్రజలే ఇచ్చారు నాకు ధైర్యం. ప్రజలు ఊరికే వచ్చి ఒక హీరో చేస్తారా? అంతే. సిల్వర్ స్క్రీన్లో మాత్రం హీరోగా ఉంటే ఎలా ఉంటుంది? మన ఇల్లు బాగుంటే చాలు, మన ఇల్లు క్లీన్గా ఉంటే చాలు, మన కుటుంబం సంతోషంగా సక్రంగా ఉంటే చాలు ఉండొచ్చు. బట్ మనం అర్థంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అది ఇట్స్ లైక్ అంటే వెరీ మన కోసం ఏదో చేసినట్టు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగి ఏదైనా ఇవ్వాలి కదా. ఆ విధంగా చూసినప్పుడు కొన్ని విషయాలు మనకి కోపం వస్తుంది. సమాజంలో జరిగే విషయాలు ఊరికి సినిమాలో కోపం వచ్చేది ప్రయోజనం మాత్రం కాదు. బయట కూడా మన వ్యక్తులు మనకి కొన్ని కోపాలు ఉంటాయి కదా. అది కోపాలు వచ్చి మనం చెప్పాలి. చెప్పే హక్కు మనకుంది. మన ట్యాక్స్ కడుతున్నాం, ఓటింగ్ రైట్ ఉంది. మన అన్ని విధంగా చూస్తే అందరికీ హక్కు ఉంది. నాకు మాత్రం కాదు, అందరికీ. సో దాంట్లో నేను చెప్పింది వల్ల కాన్సిక్వెన్సెస్ వస్తుంది, ఏదైనా ఇబ్బందులు వస్తుంది, అదంతా నేను చూస్తున్నాను. కానీ మీరు ఇట్లా మాట్లాడిన ప్రతిసారి ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా, ఫ్యూచర్లో ఏమైనా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళబోతున్నారా? ఆ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచి ఉన్నాయి అని చెప్పి. అదంతా వచ్చిందండి. బట్ ద థింగ్ ఈజ్, క్వశ్చన్ వచ్చి వాళ్ళే, నేను రాజకీయ నాయకులకే పెట్టాలి. నన్ను అడిగేది కంటే రాజకీయ నాయకులకి అడగాలి. మీరు కరెక్ట్గా ఉంటే మేమెందుకు రాజకీయాలకు రావాలి? మేము సిల్వర్ స్క్రీన్లోనే ఉండి మేము ఎంటర్టైన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. మీరు చేయలేక ప్రతి 5 సంవత్సరాలు, ఎన్ని 5 సంవత్సరాలు మేము కాచుకుని ఉండాలి? ఏదైనా ఒక విషయం మార్పులు తెలియాలి. అరే, ఈ సమాజం మారిందిరా, సూపర్, ఇంకెందుకురా ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొకడు వచ్చి నేను మంచిది చేస్తానని పోరాటం చేసేది అవసరమే లేదు. జనాలే వెళ్ళిపోతారు. ప్రజలే ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరైనా వచ్చి మన కోసం ఎవరైనా మాట్లాడతారా? మన కోసం ఎవరైనా మాట్లాడతారా? ఇది నార్మల్ థింగ్ అండి. సో నేను పాలిటిక్స్ వస్తున్నానా అని మీరు అడిగే విషయం వచ్చి వాళ్ళ చేతిలో ఉంది. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. వాళ్ళు చేయలేదంటే ఎవరైనా చేయాలి. చేంజ్ అనేది, మార్పు అనేది చూడకూడదు, నువ్వే ఆ మార్పు.
ఆ మార్పు అనేది నువ్వే తీసుకురావాలి, నువ్వే తెప్పించాలి. నువ్వు మార్పులు జరుగుతాయి అనేది కూర్చొని చూస్తే మార్పులు జరగదు, లేచి నువ్వు చేపించాలి. అది మీరు చెప్పిన మాటే వాళ్ళు బాగా చేస్తే మేమెందుకు వస్తాము పాలిటిక్స్కి, సినిమా వాళ్ళు ఎవరైనా మేమెందుకు క్వశ్చన్ చేస్తాము. అదే ఇక్కడ ఆంధ్ర విషయానికి వచ్చేస్తే మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఒక సినిమా హీరో. లేదండి, నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు. నాకు జగన్ నచ్చిన వ్యక్తి, జగన్ గారు నచ్చిన వ్యక్తి. 1 year బిఫోర్ ఎలక్షన్ ఒక ప్రమోషన్లో అడిగారు ఒక క్వశ్చన్, ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు. నేను చెప్పాను, నాకు తెలిసి 3800 కిలోమీటర్లు నడిచి ఒక నాయకుడు ప్రజలను చూస్తున్నారంటే అతనే సీఎం అవుతాడు నాకు తెలిసి. ఊరికే వచ్చి చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలని నేను చెప్పి అంటే అంత ఆ సెన్స్ లేదు మనకి. అంత దరిద్రమైన ఆలోచన కూడా లేదు. నాకు అనిపించింది ఒక విషయం, మనం చూస్తున్నాం కదా, పేపర్ చదువుతున్నాం కదా విషయాలు. అదే నేను చెప్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీకి నేనేం వాళ్ళకి సపోర్ట్ చేసి నేను చెప్పట్లేదు. నేను జగన్ అనే ఆ వ్యక్తికి నేను అడిగిన విషయానికి ఆ వ్యక్తి నాకు కళ్ళ ముందు తెలుస్తుంది, అంతే. ఆయన గురించే నేను చెప్పాను. మీ ఒపీనియన్ ఏంటి జగన్ గారి మీద? అంటే ఈ పరిపాలన మీరు విన్నా చూసినా మీకు ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? ప్రజల కోసం అంటే ఒక రీచబుల్ లీడర్ ఉండాలి కదా. ఎప్పుడు లీడర్ అంటే లీడర్ అయిన తర్వాత సైరన్ వేసుకుని కార్లు తిరుగుంటూ ట్రాఫిక్ ఆపేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓటు కోసం వచ్చే నాయకులను ఎంతోమంది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బట్ నాకు కొన్ని విషయాలు నేను ఆలోచిస్తాను కదా, చూస్తాను, పేపర్లు చూస్తాను, చదువుతాను, ఆయన గురించి చదువుతాను అని. అందుకే మళ్ళీ చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ అందరూ ఎందుకు ఈయన అగెన్స్ట్ ఈ పార్టీ ఆ పార్టీ లేదండి, అలా అంట కాదు. అందరికీ హక్కు ఉంది మాట్లాడడానికి. అందరికీ ఇప్పుడు ఎవరికి ఓటైపోతున్నాను ఆ రోజు అడిగితే నేను చెప్తాను. కానీ మీరు అడిగే విషయం వచ్చి నేను ఆలోచించుకుంటూ చెప్పేది నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. సో ఫైనల్ క్వశ్చన్, ఈసారి ఎవరు విన్ అవుతారు? జగన్ గారే. మళ్ళీ జగన్ గారే. రీజన్స్ ఏమని అనుకున్నారు? జగన్ గారే వస్తారు. రీజన్స్ వచ్చి ప్రజలు, నేను నా ఓటు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ నాకు తెలిసినంత వరకు జగన్ గారే సీఎంగా వస్తారు 100%. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ రత్నం ఫిల్మ్ గురించి ఏం చెప్తారు సార్? రత్నం డెఫినెట్గా నేను తప్పకుండా నేను ఎక్కడ పారిపోను, మళ్ళీ వస్తాను డిటెక్టివ్ 2 ప్రమోషన్కి. ఆ టైంలో మీరు నేను ఏదైనా చెప్పింది లేదు, సినిమాలో లేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాము వీడిని నమ్మి అని ఆ మాట అనేది దానికి ప్లేస్ ఉండదు. తప్పకుండా April 26 రత్నం రిలీజ్ అయ్యేటప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీరు ఇచ్చిన డబ్బులకి పూర్తి ఎంటర్టైన్మెంట్, పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఈ హామీ డెఫినెట్గా ఇస్తాను ఒక నటుడుగా. ఎందుకంటే నాకు తెలుసు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంకొక వ్యక్తి మీద పెట్టి సినిమా చూసేది ఒక ముఖ్యమైన విషయం. సో డెఫినెట్గా ఆ బాధ్యత పెట్టుకుని మేము ఈ సినిమా తీసుకొచ్చాం. 100% April 26 ఈ సినిమా మీకు నచ్చుతుంది, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.